మహాభారతం మహాభారతం మహాభారతం. పెద్దలు, కురుకుల పితామహులు, మీరు ఇంతగా మాట్లాడటం, ఇంతగా బాధపడటం భరత వంశానికి, భరతదేశానికి శ్రేయస్కరం కాదు. శ్రేయస్సు, యశస్సును శ్రేయస్సును కోరేవాడే అయితే దుర్యోధనుడు పరంధాముని పలుకులను మన్నించి ఉండేవాడు, రాబోయే విపత్తును నివారించి ఉండేవాడు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధభస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శిరశుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదా మాం త్రినేత్రం ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధరానిర్ధరం సంస్థితం యాదిదేవం అజాహేమకల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. యాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశిని తయానస్తనువాసంతమయా గిరిశంతాభిచాకశీః యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మారిగుంసే పురుషం జగత్ శివేన వచసాత్వా గిరిశాచ్ఛావదామసి యథా న సర్వం జగదయక్ష్మకం సుమనాసతు అధ్యవోచతి భక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహీగిచ్చ సర్వాన్ యం వయన్ సర్వాన్ చ యాతు భాగ్యః
असंयस्ताम्रो अरुणभुतपप्रस्तु मङ्गलः ये चैवागुं रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशाखं हेळयीमहे असंयोऽवसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्मुरहार्यः उतैनं विश्वाभूतानि सदृशोऽमृतयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वारोपं तेभ्यो गतं नमः प्रमुञ्चतन्वनस्तुमुभयो रात्रियोग्यां याश्च ते हस्त इषवः पराता भगवो वसा अवदत्यतनुस्त्वं सहस्राक्षशतेषु ते निशीर्यशल्यानामुखा शिवो न स्वमना भव विद्यं धनुः कपर्दिनो विशल्यो बाणवागुम्भुता अनेशन्नशेषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते ఏమిటి కృష్ణయ్య వింతగా కొత్తగా చూస్తున్నావు? ప్రకృతినత్త. ఈ ప్రకృతిని ఈ చరాచర జగత్తును పసి వయసులోనే వదిన యశోదకి చూపించి పరవశింపచేశావు. అలాంటిది నువ్వీవేళ ఇంతగా చూడ్డం నాకు వింతగానూ విడ్డూరంగానూ ఉంది. చరాచర జగత్తును నా నోట చూపించిన, మరే వింతలు విడ్డూరాలు చేసిన అంతా ఈశ్వరేచ్ఛే కాని నా గొప్పదనం నా ఘనత ఏదీ లేదత్తా. పరంధాముడివి, పరమాత్మ స్వరూపుడివి, నువ్వే ఈ మాటంటున్నావా కృష్ణ? పరంధాముడనని మీరందరూ భావిస్తున్న నాకు పరంధాముడు పరాత్పరుడు ఉన్నాడు. ఆయనే సర్వేశ్వరుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది పురుషుడు, అభవుడు. మాధవుడు మానవుడు ఒకటే కాని మహాదేవుడు మాత్రం పరుడు. నేను పరమాత్మ స్వరూపుడినే కాని పరమాత్మను కాదు. ఆ పరమాత్మ ఒక్కడే, ఆయనే పరమేశ్వరుడు. ఈ సకలం ఈ సర్వస్వం అన్నీ ఆయన ఇచ్ఛానుసారమే జరుగుతాయే కాని మాధవుడినే అయినా నా ఇష్టానుసారం జరగవు. దేవదేవుడివి, నువ్వు కూడా మహాదేవుణ్ణి కీర్తించడం. అవతార పురుషుడికైనా భువిపై పుట్టిన నాడు కాలం చెయ్యక తప్పదు, కాలానికి తల వంచక తప్పదు. కాని ఆ కాలానికి అతీతుడు, కాలాన్ని శాసించగలవాడు మహాదేవుడు ఒక్కడే. అంతెందుకు, రారాజును ఒప్పించాలని, పాండవులకు 5 ఇప్పించాలని, అమాయకంగా బలి కాబోతున్న సైన్య సమూహాన్ని రక్షించాలని విశ్వ ప్రయత్నం చేశాను. కాని వీలు పడిందా చెప్పు? మాధవుణ్ణి నేనొక విధంగా తలిస్తే ధవుడు మరో విధంగా తలిచాడు. శివేచ్ఛని, శివ శాసనాన్ని నేను కాదనగలనా? కాదంటే మాత్రం కాకుండా ఉంటుందా? వయసు పొద్దువాలిపోతోంది. పుట్టింది మొదలు గిట్టేటంత వరకు కష్టాలు కన్నీళ్లే తప్ప మనసుకి ప్రశాంతత లేదు. ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి ఇలా నీతో ఆలయానికొచ్చి కొంతలో కొంత శాంతిని, మనశ్శాంతిని పొందగలిగాను. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల పరమేశ్వరుడి గురించి, పరంధాముడివైన నీ నోట వినాలనే తాపత్రయం, తపన కలిగాయి. ఈ చల్లని వేళ శివతత్వాన్ని వివరించి చరితార్థురాల్ని చెయ్యి వాసుదేవా. అత్త, అడగని వాళ్ళు అడిగేటంత వరకే అజ్ఞానంలో ఉంటారు. అడగలేని వాళ్ళు, అడగాలని లేని వాళ్ళు కడవరకు అజ్ఞానంలోనే ఉంటారు. అడగాలని మనో సంకల్పం కలగడమే శివ సంకల్పం. ఓం మిత్వే ఏకాక్షరం, ఓంకారం పరబ్రహ్మ స్వరూపం.
ఈ సకల చరాచర జగత్తు ఓంకారంలోంచి పుట్టింది. ఆ ఓంకారమే ప్రణవ స్వరూపం. ఆ ఓంకారమే అన్నింటికీ మూలం. ఆ ఓంకారమే శివస్వరూపం. ఆ ఓంకారమే అన్ని మంత్రాలకు మూలమంత్రం. శివం అంటేనే సర్వ శుభాలకు శుభుడని అర్థం. శంకరుడంటే మనలోని శంకలను సందేహాలను తొలగించేవాడని అర్థం. హరుడంటే సర్వపాప హరుడని భావం. అభవుడంటే సర్వ భయాలకు అతీతుడని పరమార్థం. ఏదడిగినా ఏది కోరినా కాదనకుండా లేదనకుండా అనుగ్రహించే దైవం మహాదేవుడు. క్షరం క్షయం లేని అక్షరాలకు ఆద్యుడాయ. అన్ని విద్యలు 64 కళలు ఆయన ఢమరుక శబ్దంలోంచి పుట్టినవి. ప్రకృతికి, ప్రకృతిలోని సర్వ ప్రాణికోటికి నాశనముంది. కాలానికి తలవంచే గుణం ఉంది. అందుకే ప్రకృతి నశిస్తుంది. ప్రకృతికి అతీతుడైన పరమేశ్వరుడు మాత్రం నిత్యుడు, అవ్యయుడు, అక్షయుడు. తాత వందనం, గురువులారా అభివందనం. యశస్వీ భవ. ఆయుష్మాన్ భవ. దైవ దర్శనం చేసి వస్తాం. అలాగే తాత. నమో గోష్ఠ్యాయ జగర్హ్యాయ నమస్తే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమ శంభో శంకర. హర హర మహాదేవ. పాహి మాం పాహి మాం, రక్ష మాం రక్ష మాం. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. అఘోరేభ్యోదఘోరేభ్యోం ఘోరాఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యోం హర హర మహాదేవ రుద్రరూపేభ్యః. శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. ఇది ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి. అకాలముచ్చుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం. ఈశ్వర శాసనాన్ని, విధాత రాతని, విధి చేతని ఎవరు మార్చలేరనడానికి, మార్చలేరనడానికి తార్కాణం ఈ మహాభారతం. మహాభారతం మహాభారతం మహాభారతం. శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు రాయబారిగా వచ్చిన, సంధి చేయాలని ప్రయత్నించిన అవి ఫలించలేదు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే నేడు నను దూతగ పంపిరి సందేశేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు సేదు. ఎల్లి రణంబెగూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల ముందు అంగ వంగ కళింగ ఘూర్జర సింధు సౌరాష్ట్ర ఛేది అంధక మత్స్య దేశాల రాజన్యుల ముందు
సామంత మహీపాల దండనాయక పురప్రజలతో నిండిన నిండు పేరోరగంలో చెప్తున్నాను, 5 ఊళ్ళు కాదు కదా, సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వడానికి సుయోధనుడు సిద్ధంగా లేడని మా మాటగా పాండవులను హెచ్చరించు. కురు కంఠీరవం రణభూమిలో కుప్పకూలి సర్వశక్తులు ఉడిగి అన్నదమ్ములు అయిన వారు నా అనుకున్నవారు చివరికి సూతపుత్రుడు ఆ కర్ణుడు కూడా కడతేరి కృంగి కృషించి నశించాలి. ఇది అరివీర మత్తేభ కుంభస్థలాలను అరచేత మోది అంతం చేయగల సమర్థులు మీరే చేయాలి. అన్న మాట కోసం ఈ ఆడి మాటను తిరస్కరించవద్దు. 5 ఊళ్లను పంచుకొని అసమర్థులుగా మిగలవద్దు. ఆభిజాత్య అహంకారాలతో ముడిపడిన కౌరవ పాండవుల పట్టుదల కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. మొదటి రోజు యుద్ధంలోనే పితామహుడు ధాటికి తట్టుకోలేని పాండవులు వాసుదేవుని సలహాపై గాంగేయుడిని కలిసి అతని మరణ రహస్యాన్ని తెలుసుకున్నారు. ఆ ప్రకారం శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడి చేత అస్త్ర సన్యాసం చేయించారు. పితామహుడు అంపశయ్యను ఆశ్రయించాడు. ఈ సమయంలోనే ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాలను ఉపదేశించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధృధ్యాన గమ్యం. 18 రోజులు సాగిన ఈ మహాసంగ్రామంలో ఒక భారతీయులే కాకుండా అప్పట్లో ఉన్న ప్రపంచ దేశాలన్నీ పాల్గొనడం జరిగింది. ఈ యుద్ధం కారణంగా దాదాపు 3,29,00,000 సైన్యం బలైంది. ఇక ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వంటివి లెక్కలేనన్ని చనిపోవటం జరిగింది. ఈ సంగ్రామంలో ఈనాటి అణుబాంబులకు మించిన అస్త్ర శస్త్రాలను ఉపయోగించడం వల్ల దాదాపు 1000 సంవత్సరాల కాలం ప్రపంచ చరిత్ర కనిపించకుండా పోయింది. దీన్నే డార్క్ ఎరాగా ప్రపంచ చరిత్రకారుడు హెచ్జి వేల్స్ చెప్పడం జరిగింది. కురు పాండవ యుద్ధం తర్వాత ఉత్తర అభిమన్యుల కొడుకైన పరీక్షిత్ మహారాజు హస్తిలకు రాజయ్యాడు. ఇతని పాలనా సమయంలోనే ప్రమథినామ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైంది. కలిపురుషుని కారణంగా శమీక మహర్షి కుమారుడు శృంగి శాప కారణంగా తక్షకుడి కాటుకు గురై పరీక్షిత్తు మహారాజు తనువు చాలించాడు. అనంతరం ఇతని కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేయటం ద్వారా జనమేజయుని చరిత్ర కొంత లభ్యమవుతోంది. జనమేజయుడి తర్వాత పాండవ వంశీకులు హస్తిలను పరిపాలించిన జాడలంతగా లేవు. ఏది ఏమైనా అన్నదమ్ముల మధ్య రాజ్యకాంక్షతో జరిగిన మహాభారత సంగ్రామంతో ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తీరని కష్టం, తీర్చలేని నష్టం జరిగింది. ఈ కారణంగా మహాభారతం లోక ప్రసిద్ధి పొందింది. భారతీయ సంస్కృతిలో రామాయణ మహాభారతాలు మహాకావ్యాలుగా నిలిచాయి. తెలుగువారికి నచ్చేలా, తెలుగువారు మెచ్చేలా దాదాపు 1000కి పైగా ధారావాహికలుగా మహాభారతాన్ని తెరకెక్కించాలని ప్రముఖ నిర్మాత విఎంసి సంస్థ అధినేత కీర్తిశేషుడు శ్రీ దొరస్వామిరాజు గారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నానికి జెమినీ ఛానల్ వారు కూడా చాలా సహకరించారు. వారికి కృతజ్ఞతలు. కానీ కారణాంతరాల వల్ల నిర్మాత శ్రీ దొరస్వామిరాజు గారు శివైక్యం చెందటం వల్ల మహాభారతంలో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే మేము చేయగలిగాం. ఇప్పుడు సహృదయంతో ఎవరైనా నిర్మాతలు ముందుకు వచ్చిన ఎడల అచిర కాలంలోనే శ్రీ తిరుపతి వెంకటకవుల పద్య రత్నాలతో ప్రపంచంలోని తెలుగువారు మెచ్చేలా మహాభారతాన్ని పునర్నిర్మించగలమని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఇంతవరకు మహాభారతాన్ని వీక్షించి ఆదరించిన ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు
తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పంచమవేదం ప్రపంచ పంచామృతం అఖిల శాస్త్ర నిఖిల మంత్ర యంత్ర తంత్ర నిర్మితం సకల కళా సలలితం సత్య తత్వ సహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం మహాభారతం మహాభారతం మహా